ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నమస్కారం. ఈ వారం అంతా కూడా బీ లైక్ రూత్ నాట్ లైక్ జెజిబేలు అనే ఈ సిరీస్లో ఈరోజు మనం 5వ భాగం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం తరచుగా వినే మాట నమ్మకం. కానీ నిజ జీవితంలో ఈ లాయల్టీ అనేది ఒక అరుదైన వజ్రంలా మారిపోతుంది. అవసరం తీరిపోగానే మనుషులు వదిలేయడం, మనకు లాభం ఉంటేనే ఇతరులతో స్నేహం చేయడం, పరిస్థితులు కష్టంగా మారగానే ముఖం చాటేయడం నేటి స్వార్థపూరిత లోకంలో సర్వసాధారణం అయిపోయింది. కానీ దేవుని దృష్టిలో విశ్వాస పాత్రతకు ఉన్న విలువ వేరు. రూతు చూపిన ఆ నిర్మలమైన నిస్వార్థమైన నమ్మకత్వం ఆమెను ఒక సామాన్య పరదేశీ స్త్రీ నుండి సాక్షాత్తు యేసుక్రీస్తు వంశావళిలోకి ఎలా చేర్చిందో ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. రూతు జీవితంలో ఒక చీకటి అధ్యాయం మొదలైనప్పుడు ఆమె భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, ఆఖరికి ఆ ఇంట్లో ఉన్న పురుషులందరూ చనిపోయారు. తన అత్త నయోమి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఆమెకు ఆస్తి లేదు, ఆశ్రయం లేదు, కనీసం భవిష్యత్తు మీద కూడా ఆశ లేదు. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పుకునేంత నిరాశలో ఆమె ఉంది. ఆ సమయంలో రూతు తలుచుకుంటే తన తోటి కోడలిల ఓర్పాలాగా తిరిగి వెళ్ళిపోవచ్చు. తన సొంత ఊరిలో తన సొంత వారితో హాయిగా ఇంకా పెళ్లి చేసుకొని స్థిరపడవచ్చు. కానీ రూతు ఏమందంటే, మరణం తప్ప మరేది నిన్ను నన్ను వేరు చేయదు అన్నది. నయోమి దగ్గర ఏమీ లేనప్పుడు, ఆమెకివ్వడానికి ఏ ఆస్తి లేనప్పుడు కూడా ఆమెను వదిలిపెట్టకపోవడమే నిజమైన లాయల్టీ. కష్టకాలంలో తోడుండే హృదయమే దేవునికి ఇష్టం. రూతు తన స్వంత సుఖం కంటే తన బంధానికి ఎక్కువ విలువ ఇచ్చింది. అదే ఆమెను గొప్పగా నిలబెట్టింది. మిత్రమా, మనుషులు మన నమ్మకత్వాన్ని మర్చిపోవచ్చు, మనం చేసిన సహాయాన్ని తృణీకరించవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మర్చిపోరు. రూతు నయోమికి చూపిన ఆ నిస్వార్థమైన ప్రేమను దేవుడు పరలోకం నుండి గమనించారు. ఆమె ఒక పరాయి దేశంలో ఆకలి తీర్చుకోవడానికి, ఒకరి పొలంలో రాలిన ధాన్యాన్ని ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమె అడుగులను సరిగ్గా బోయాజు పొలం వైపు నడిపించారు. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది దేవుని ఏర్పాటు. బోయాజు కేవలం ఒక ధనవంతుడు మాత్రమే కాదు, ఆమెకు ఒక ఆశ్రయంగా దేవుడు పంపిన విడిపించువాడు. రూతు చూపిన విశ్వాస పాత్రతకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు ఒక గౌరవనీయమైన కుటుంబాన్ని, ఒక కుమారుడిని, ఓబేదును అనుగ్రహించారు. యెజబెల్ను చూడండి, ఆమె తన స్వార్థం కోసం ఎవరినైనా బలి ఇస్తుంది, కానీ రూతు తనను తాను బలి ఇచ్చుకుంటూ ఇతరులకు తోడుగా ఉంది. నయోమికి కష్టకాలంలో తోడుగా ఉంది. అందుకే యెజబెలు ముగింపు అవమానకరంగా ఉంటే రూతు ముగింపు అత్యంత ఆశీర్వాదకంగా మారింది. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుకుందాం. మన విశ్వాస పాత్రత ఎలాంటిది? మనకు లాభం ఉన్నప్పుడే మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? అంటే ప్రార్థనలు అన్నీ నెరవేరినప్పుడు హ్యాపీగా ఉండి, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఫిర్యాదులు చేస్తున్నామా? మనుషుల విషయానికి వస్తే, వారు అధికారంలో ఉన్నప్పుడు, వారి వల్ల మనకు పనులు జరుగుతున్నప్పుడు వారికి సన్నిహితంగా ఉండి, వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేస్తున్నామా? గుర్తుంచుకోండి, చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని పెద్ద వాటి మీద నియమిస్తాడు. మీ లాయల్టీ అనేది మనుషుల కోసం కాదు, అది మీ దేవుని కోసం. ఎవరు చూడని చోట కూడా మీరు చూపించే నమ్మకత్వమే మీ దీవెనకు పునాది వేస్తుంది. విశ్వాస పాత్రత అనేది కేవలం ఒక మంచి గుణం కాదు, అది మీ జీవితంలోనికి ఆశీర్వాదాలను ఆకర్షించే ఒక అయస్కాంతం. రూతు వలె మీరు కూడా నమ్మకత్వాన్ని విత్తండి. దేవుడు మీకు అద్భుతమైన దీవెనల కోతను ఇస్తారు. మీ కన్నీళ్లు, మీ నిశ్శబ్ద పోరాటాలు, మీ నమ్మకత్వం ఏది వృధా పోదు. దేవుడు సమయం వచ్చినప్పుడు మీ తల పైకెత్తుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.com
మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.